హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ బడ్జెట్లో ప్రధానమంత్రి రైతులకు భారీ శుభవార్త. పీఎం కిసాన్ 19వ విడత ఎప్పుడంటే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ద్వారా ప్రతి ఏడాది 6,000 రైతులకు మంజూరు చేస్తారు. వారి వ్యవసాయ పెట్టుబడులకు ఆర్థిక చేయూత అందించడానికి ఈ నిధులను మంజూరు చేస్తూ 3 విడతల్లో 2,000 చొప్పున ఏటా 6,000 విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడతల్లో రైతులకు ఈ విడత చేయనుంది. 2024 అక్టోబర్ 5వ తేదీన 18వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేసింది. ఇప్పుడు 19వ విడత నిధులు విడుదల చేయనుంది. ఈ ఫిబ్రవరి 1వ తేదీ బడ్జెట్లో పీఎం కిసాన్పై భారీ ప్రకటన చేయనున్న కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ యోజన 2019లో ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ఏడాదికి 6,000 రైతు ఖాతాలో డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ పథకం 6,000 నుంచి లిమిటెడ్ను 12,000కు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ద్రవ్యాలు గమనించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ద్వారా ఇప్పటికే 11 కోట్ల మందికి పైగా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతులకు వర్తిస్తుంది. 19వ విడత నిధులు ప్రధానమంత్రి ఫిబ్రవరి 24 బీహార్లోని పర్యటించనున్నారు. అక్కడ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 19వ విడతల డబ్బులు విడుదల చేయనున్న అవకాశం కనబడుతుంది. పీఎం కిసాన్ నిధి యోజన ద్వారా బెనిఫిట్ పొందాలంటే ముందుగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. జనవరి 31వ తేదీలోపు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. పీఎం కిసాన్ గౌట్ ఇన్ స్టేటస్కు వెళ్ళి అప్లై చేసుకోవాలనేందుకు సదుపాయం కల్పించింది. కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిలో కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో నేరుగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.